జయ గురుదేవ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సత్సంగం జరుపుకుంటున్నాము. కృష్ణుడు గురించి మీ అందరికీ తెలిసిందే. కృష్ణుడు ప్రపంచ విశ్వవిఖ్యాత గురువుగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఆయన బాల్యం అటు లీలా మాధుర్యానికి ఆటపట్టు, ఇటు అనంత ధార్మిక సూత్రాలకు తేనెపట్టు. ఆయన శృంగార మహాత్మ్యం లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒక రకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు, మరో కోణంలో మహా విషాద నాయకుడిగా చెప్పవచ్చు. అరిషడ్ వర్గాలను, మోక్ష మార్గాలను, స్వర్గ ద్వారాలను గాను అద్భుతంగా నిరూపించిన ఆయన. ఈ రకంగా మనకు కృష్ణుడి ఈ యొక్క విలక్షణం అనేది చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. మనకు ఎట్లా ఉండాలి జీవితం అనేది, ఏ రకంగా ఉండాలని మనకు ఆయన బోధించిన జ్ఞానం ద్వారా మనకు తెలియవస్తుంది. అదే రకంగా కోరికతో, కోపంతో, భయంతో, భక్తితో, అసురక్తితో, ఆసక్తితో, ద్వేషంతో, స్నేహంతో, చివరికి శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుడిని తమవాన్ని చేసుకోవచ్చని భాగవతం నిరూపించింది. చూడండి, ఈ రకంగా భాగవతంలో కృష్ణుని ఎలా పొందాలి, కృష్ణుని ఎలా ప్రసన్నం చేసుకోవాలనేది మనకు ఈ రకంగా చెప్పడం జరిగింది. అదే రకంగా నారదుడు ఒక ఉదాహరణ చెప్తుంటాడు. ధర్మరాజు కథ లోపట మనకు శత్రువర్గంలో కామం మొదటిదని, దాని ద్వారానే గోపికల హరిని సొంతం చేసుకున్నారని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ కోరికలు, మన కామం అంటే కోరిక అన్నట్టు. కామం అంటే వేరే రకం, కోరిక అంటే దేవుణ్ణి పొందాలనే కోరిక అనేది గోపికలకు ఉన్నది. కాబట్టి గోపికలు ఆ కామంతో అంటే కోరికతోని అతన్ని సొంతం చేసుకోవాలని అట్లా ఆయనను ప్రసన్నం గావించిండు. అది వేరే రకంగా తీసుకోవద్దు, అతని ఇష్టం మీద తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఈ కృష్ణుని పొందాలంటే ఇంకా ఏం చేయాలనేది విషయం మనకు క్లియర్గా చెప్తే, కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయద్వేషాలతో శిశుపాలుడు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా మునిజనులు శ్రీకృష్ణుని చేరువయ్యారు అని నారద మహర్షి ఇట్లా చెప్పడం జరిగింది. ఈ రకంగా అంటే ఇన్ని మార్గాల ద్వారా శ్రీకృష్ణుడు మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా మోక్ష మార్గము అన్నది మనకు ఇవి చెప్పడం జరిగింది. అంటే శ్రీకృష్ణుడు మనం ప్రసన్నం చేసుకుంటే మోక్షం లభిస్తుందని మనకు చెప్పవచ్చు. ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్ధరించిన శ్రీకృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్రమైనది. కళ్ళు తెరిచింది కటకడాల్లో, ఊపిరి పీల్చింది అపాయాల్లో, బతుకు గడిచింది గండాల్లో. చివరిగా ఆయన చరమదశ పరమచేరి తన కళ్ళ ముందే తన వారంతా ఒకానొకరు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఆయన. కాలి బొటనవేలుకు వేటగాడి బాణం నాటుకొని బొట్టు బొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరడం అంటే బతుకు ఎంత విషాదకరమైన ముగింపు, ఏమనాలి ఆ జీవితాన్ని. శ్రీకృష్ణుడే మనకు కృష్ణ కథను వ్యాస మహర్షి అద్భుతంగా ప్రయోగించాడు. ఎలా అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు పుట్టుక అద్భుతం, ఆయన లీల అద్భుతం, ఆయన బోధించే భగవద్గీత పరమాద్భుతం అని ఈ రకంగా మన కృష్ణుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో మనకు చాలా సందేహం చెప్పిండు. భగవద్గీత హిందువుల ఆరాధ్య గ్రంథంగా చెప్పుకోవచ్చు. అదే రకంగా భగవద్గీత ప్రపంచానికి ఒక మార్గదర్శకం అని చెప్పవచ్చు. మనకు ఒక మతానికి కాదు, అందరికీ కూడా అది వర్తింపజేసుకోవచ్చు. ఎందుకంటే అందులో కూడా శ్రీకృష్ణుడు నీ పనులు నువ్వు చేయి, ప్రతిఫలం ఆలోచించకు, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగా మన కర్మ చేయడానికి మనకు అధికారం కలదు, కానీ కర్మ ఫలితం పైన కాదని ఒకటి మనకు గీత ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కర్మలు అంటే మంచి కర్మలు చేయమని దాని అర్థం. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనకు బోధించిన శ్రీకృష్ణుడు కృష్ణాష్టమి లోపల మనకు ఎంతో గుర్తు చేసుకోవడం అలా చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. కాబట్టి
ఆయన జీవితం లోపట బాల్యం లోపట ఎన్నో చమత్కారాలు లీలాలు చూపించాడు. యశోదలకు అమ్మ ఆ, మట మన్న తిన్నాడు అనగానే నోటి తీసి విశ్వాన్ని చూపించాడు. ఆ రకంగా ప్రతి మూమెంట్లో ప్రతి దాంట్లో కూడా కృష్ణుడు ఒక లోకానికి ఒక జ్ఞానాన్ని ప్రసాదించుండు. కాబట్టి కృష్ణుడు మనకు ఆదర్శపాయుడు అని చెప్పొచ్చు. అదే రకంగా మన మహాభారత మన కురుక్షేత్రం లోపట ఆయన పాత్ర ముఖ్యం తెలుసు. ఎందుకంటే ఆయనే నడిపించినాడు మొత్తం సారథిగా. అదే ధర్మపక్షాన నడిపించినాడు, ధర్మమే గెలుస్తుందని నిరూపించినాడు. కాబట్టి ఈ కృష్ణుడి ద్వారా మనకు అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి మనకు అందుకే కృష్ణుడు జగత్కు గురువైనాడు. ఆయన జ్ఞానం అనేది ఆ గీత ద్వారా మనకు తెలియవస్తుంది. కృష్ణుణ్ణి దేవునిగా, ఆయన ఒక గురువుగా, ఆయనను ఒక స్నేహితుడిగా, ఆయనను ఒక గొప్ప ప్రేమికుడు కూడా కొలుస్తారు. ఈ రకంగా అంత లీలామృత కృష్ణునికి ఉన్నది. మాకు మధురలో కూడా శ్రీకృష్ణుడు బృందావనంలో ఇప్పటికి కూడా బృందావనంలో కృష్ణుడి దర్శనం మనకు జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మన సత్సంగంలో కృష్ణాంశం కృష్ణుని గురించి తెలిసిన 4 విషయాలు మీతో చర్చించుకోవడం జరిగింది. ఆ దేశ భక్తో ఆర్ ప్రియ आध्यात्मिक भक्तों बंधो श्री कृष्णाष्टम में जो कृष्ण भगवत गीता से वो ज्ञान दिया है, वो ज्ञान में वो पूरा आदमी कैसे जी सकते, कैसे उनका जीवन में परिवर्तन होना, कैसे उनका कर्म निभाना, उसके पूरा ज्ञान दिया है भगवान कृष्ण ने। कृष्णम जग वंदे जगत गुरु बोलते हैं। पूरा दुनिया है ये गीतों के जाने के उनका जीवन सफल होता है। उन्हें बोला जो भी गोपिका ने उनके इच्छा से उन्हें प्राप्त करा और इन्हें दूसरों लोगों के दुरुस्त में दो धर्म से उनके शरण करा। ये है कृष्ण का जो है लीला अमृत है। बाल्य में उसको एक हर एक काम में एक मैसेज दिया। उन्हें बोलो तो ज्ञान क्या कैसे प्राप्त होते हैं उससे उन्हें लीला अमृत से मालूम होता। ये कृष्ण का इन्फॉर्मेशन है। सो फ्रेंड्स, so we have to know by reading the Bhagavad Gita about the significance of the Lord Bhagavan Sri Krishna. You know very well that Sri Krishna is a Jagat Guru, is given a good message through the Bhagavad Gita. In his childhood he stated all what is called, it is a good message to spiritual persons. That is that, and he stand for dharma, and he disclosed that only you have to do your karma and don't expect any result. This is a good message from the Bhagavad Gita. So Gita is a philosophy and is a guide for to every one of the universal persons. Because so Krishna in his entire life is stand for a dharma, and he is called as a great politician, and he balanced the Kurukshetra, and so that he on occasion of the fear of the Arjuna, and that time Sri Krishna disclosed that so nobody can permanent on the soil. Everybody has to move from the soil at one day, and the duty of the human being is that do good for the society and complete the karmas with utmost care and don't expect result. This is a message given by the Sri Krishna. So friends, so by reading, by observing the Gita, we will have a good knowledge, and it will be useful for entire life.
irrespective of the caste, irrespective of the religions, we have to read the Gita. Because he was the great guru. Thank you for watching this video. So this video is in 3 languages. Please support VS Patel.